ముఖ్యంగా నేను చెప్పే ఒక చిన్న మసాలా ట్రిక్ వల్ల ఈ వంకాయ వేపుడు ఎలా చేయాలేంటో చూద్దాం. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పుడు వంకాయ వేపుడు స్టార్ట్ చేద్దాం. ప్యాన్‌లోని ఆయిల్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించుకోండి. ముందుగా వంకాయలను శుభ్రం కడిగి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. చిన్న ముక్కలే త్వరగా కుక్ అవుతాయి. వేపుడు కూడా క్రిస్పీగా వస్తుంది. కట్ చేసిన వెంటనే నీటిలో వేసుకుంటే కలర్ అస్సలు మారదు. ఈ వంకాయ ముక్కలు అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. వంకాయ త్వరగా మగ్గాలంటే లిడ్ పెట్టి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించండి. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలకి మసాలా ఎలాగో తయారు చేయాలంటే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మన వంకాయ వేపుడులోని మసాలా ఎలా తయారు చేయాలంటే చూద్దాం. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ ధనియాలు, మీకు స్పైసీ తగ్గట్టు ఎండుమిర్చి వేసుకోండి. అలాగే 2 వెల్లుల్లిపాయలు వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ చనాదాల్. ఇవన్నీ ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ దాకా నువ్వులు వేసుకోండి. చూడండి చాలా పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పౌడర్ చేసుకోండి. వంకాయలు పూర్తిగా మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ దాకా మసాలా పౌడర్ వేసుకోండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి స్పైస్‌ని బట్టి. ఇలా వేసిన తర్వాత అడుగంటకుండా కలుపుతూ ఉండండి. ఇప్పుడు 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఇప్పుడు ఇక్కడ నేను జీడిపప్పు వేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు క్రిస్పీ స్పైసీ వంకాయ వేపుడు రెడీ. ఈ వంకాయ వేపుడి చారు, సాంబార్తో తింటే సూపర్ కాంబినేషన్ అండి. లంచ్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ సైడ్ డిష్. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.